హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఏరోస్ అకాడమీ. నేను మీ చెరుకూరి రాజు. మనం గత వీడియోలో క్యాలెండర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు డైస్ గురించి తెలుసుకుందాం. రీజనింగ్ పార్ట్లో డైస్ అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. డైస్ అని అంటే తెలుగులో పాచిక అని అంటాం. ఓకే, సో డైస్ అంటే ఏంటిది? క్యూబ్ అని కూడా అంటాం. దీనికి 6 ఫేసెస్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. డైస్కి 6 ఫేసెస్ ఉంటాయి. తలాలు అంటాం కదా, 6 ఫేసెస్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మనం దీని కనుక 3D డైమెన్షన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా మనకు 3D డైమెన్షన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది టాపు, ఇది బాటమ్. సో ఇక్కడ మనం 1 కనుక తీసుకుంటే 2, 4, 3. సో ఇక్కడ 5, 6. 5 అనేది ఫ్రంట్ భాగం ఉంటుంది. సో ఇది బాటమ్ వచ్చేసి 1 ఉంటుంది. 4 వచ్చేసి టాప్ 1 ఉంటుంది, బాటమ్ వచ్చేసి 4 ఉంటుంది. మనకు సైడ్స్లో 2, 3 ఉంటుంది. సో క్లియర్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ ఫేస్కి ఆల్వేస్ 4 అడ్జసెంట్ ఫేసెస్ ఉంటాయి. 4 అడ్జసెంట్ ఫేసెస్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం 1 కనుక తీసుకుంటే 1కి అడ్జసెంట్ ఫేస్ 3, 2, 4, 5. సో ఈ విధంగా మనకి ఎవ్రీ ఫేస్, ఏ ఒక్క ఫేస్ తీసుకున్నా ఆ ఫేస్కి 4 అడ్జసెంట్ ఫేసెస్ ఉంటాయి. సో ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో ఈ విధంగా అడ్జసెంట్ ఫేసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఈ డైస్ 6 ఫేసెస్ ఏ విధంగా ఉంటాయి? దీంట్లో ఈ డైస్లో ఈవెన్ ఏముంటుంది? 2, 4, 6. ఆడ్ వచ్చేసి 1, 3, 5. సో ఈ విధంగా మనకి డైస్లో ఉంటాయి. ఇది ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమైనా ఉన్నాయంటే, ఏ ఫేస్ తీసుకున్నా కూడా ఆల్వేస్ 4 అడ్జసెంట్ ఫేసెస్ దీనికి ఉంటాయి. సో డైస్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటాయి. సో 2 టైప్స్ ఏంటివి అని అంటే, 1 ఈజ్ స్టాండర్డ్ డైస్. సో సెకండ్ వన్ ఈజ్, దీన్నే మనం నాన్ స్టాండర్డ్ డైస్ అంటాము, లేదా జనరల్ డైస్ అంటాము. నాన్ స్టాండర్డ్ డైస్ లేదా జనరల్ డైస్ అంటాము. ఏంటి మరి ఈ స్టాండర్డ్ డైస్ ఏంటి, నాన్ స్టాండర్డ్ డైస్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ స్టాండర్డ్ డైస్ అంటే ఏంటి, స్టాండర్డ్ డైస్కు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనే అంశాలను కూడా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో స్టాండర్డ్ డైస్ అని అంటే ఏదైనా మనం తీసుకున్నట్టయితే సో ఈ విధంగా మనకి ఎప్పుడైనా 3 ఫేసెస్ మాత్రమే మనకు కనిపిస్తాయి. మిగిలిన 3 ఫేసెస్ మాత్రం దానికి అభిముఖంగా ఉంటాయి కాబట్టి మనకు కనిపించవు. ఏ ప్రశ్నలో చూసినా మనకి కేవలం 3 ఫేసెసే కనిపిస్తాయి. ఈ కనపడని 3 ఫేసెస్ని ఐడెంటిఫై చేయడమే మనం చేయాల్సినటువంటి సొల్యూషన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే చూడండి, 3, 2, 6. సో ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలి అని అంటే, స్టాండర్డ్ డైస్ అని అంటే ఏంటి అని అంటే, సమ్ ఆఫ్ ది
ఆపోజిట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 7. అంటే ఏ నెంబర్కి అయితే ఆపోజిట్ నెంబర్ యాడ్ చేస్తామో ఆ నెంబర్ టోటల్ 7 వస్తే కనుక దానిని మనం స్టాండర్డైజ్ నెంబర్ అని అంటాం. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 6 + 1 యాడ్ చేస్తే 1 ఇక్కడ అడ్జసెంట్ లేదు కాబట్టి ఆపోజిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి 6 + 1 మనకి 7 అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా 3 చూడండి, 3కి అడ్జసెంట్ 3 + 2 5 అవుతుంది, 3 + 6 9 అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా 7 అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఆపోజిట్ ఏదైతే మనకు కనపడిన అభిముఖంగా ఉన్నటువంటి ఫేస్ ఏదైతే ఉందో ఆ ఫేసు మనకి 3 + 4 7 అయ్యే అవకాశం ఉంది. అంటే ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే 1 + 6 = 7, 2 + 5 = 7, 3 + 4 = 7. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 ఫేసెస్ వచ్చినాయి. సో ఇక్కడ మనకు కేవలం అంటే 1కి 6కి ఆపోజిట్ ఉండే అవకాశం ఉంది, 2కి 5కి ఆపోజిట్ ఉండే అవకాశం ఉంది, 3కి 4కి ఆపోజిట్. సో ఈ విధంగా మనం స్టాండర్డ్ డైస్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇంకా ఎలా చెప్పొచ్చు దీని అంటే, ఏదైతే బిసైడ్ ఏదైతే అడ్జసెంట్గా ఉన్నటువంటి నెంబరు మనం యాడ్ చేస్తే కనుక 7 రాదో దానిని కూడా మనం స్టాండర్డైజ్ నెంబర్ అనొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 3 + 2 = 5 నాట్ ఈక్వల్స్ టు 7. సో 6 + 3 సపోజ్ 2 + 6 8 నాట్ ఈక్వల్స్ టు 7. అదేవిధంగా 6 + 3 నాట్ ఈక్వల్ టు 7. సో కాబట్టి అడ్జసెంట్ నెంబర్సు యాడ్ చేసినా నాట్ ఈక్వల్ టు 7, లేదా దానికి అభిముఖంగా ఉండే నెంబర్స్ని యాడ్ చేసిన ఈక్వల్ టు 7 వస్తే దాన్ని మనం స్టాండర్డ్ డైస్ అంటాం. కాబట్టి డైస్ని అర్థం చేసుకోగలిగితే ఇక్కడ చూడండి, ఈ డైస్లో ఉన్నటువంటి అడ్జసెంట్ ఏవైతే ఫేసెస్ ఉన్నాయో లేకపోతే దానికి అభిముఖంగా ఉన్న ఫేసెస్ ఉన్నాయో వీటిని ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా మనకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా దీనిని మనం ఐడెంటిఫై చేయగలం. సో అదేవిధంగా ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి జనరల్ డైస్. మరి జనరల్ డైస్ అంటే ఏంటి? జనరల్ డైస్లో ఏముంటుంది అని అంటే, ద సమ్ ఆఫ్ అడ్జసెంట్ నెంబర్ = 7. ఏదైతే అడ్జసెంట్ నెంబర్ ఈక్వల్ టు 7 అవుతుందో దానిని మనం జనరల్ డైస్ లేదా నాన్ స్టాండర్డ్ డైస్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ విధంగా తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ 3 4 6 తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, 3 4 6 3 + 6 = 9, 6 + 4 = 10, బట్ హియర్ 3 + 4 = 7. అంటే ఏ రెండైనా అడ్జసెంట్కి సంబంధించి యాడ్ చేస్తే ఈక్వల్ టు 7 వచ్చిందనంటే దీన్ని మనం జనరల్ డైస్ అంటాము. ఈ జనరల్ డైస్లో నోట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఈ నోట్ ఖచ్చితంగా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో నోట్ ఏంటి అంటే, జనరల్ డైస్లో కాంట్ ఫైండ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ నెంబర్. ఓకే, వెరీ క్లియర్. కాంట్ ఫైండ్ ది ఎగ్జాక్ట్ ఆపోజిట్ నెంబర్. ఎప్పుడైతే జనరల్ డైస్ ఉంటుందో జనరల్ డైస్లో మనం ఎగ్జాక్ట్ ఆపోజిట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయలేము. సో ఈ విధంగా జనరల్ డైస్లో ఉంటుంది. సో టైప్ 2 ఏంటి? మనం దీంట్లో చూస్తే మనము 1 కామన్ నెంబర్, 2 కామన్ నెంబర్, 2 కామన్ నెంబర్స్ లేదా నో కామన్ నెంబర్.
ఈ 3 కేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ 3 కేసెస్ ఇచ్చినప్పుడు కూడా ఇది టైప్ 1, టైప్ 2. సో మనకి ఏ విధంగా అయితే ఈ 3 కేసెస్ని యూజ్ చేసి ఏ విధంగా మనం చేస్తామన్నది కూడా ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం. వెరీ క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, మనకి డైస్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, ఫేసెస్కి అడ్జసెంట్ ఫేసెస్, ఒక ఫేస్కి ఎన్ని అడ్జసెంట్ ఫేసెస్ ఉంటాయి, ఎన్ని ఆపోజిట్ ఫేసెస్ ఉంటాయి అనే దాని మీద మీకు క్లారిటీ ఉండాలి. సో ఇక్కడ కనుక మనం చూస్తే ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం కనుక మనం తీసుకుంటే క్లియర్గా చూద్దాం. చూడండి 3, 6, 4. సో ఇక్కడ మనం క్వశ్చన్ ఏమంటాడు క్లియర్గా, ఫైండ్ ది ఆపోజిట్ టు 3. సో 3కి ఆపోజిట్ నెంబర్ ఏంటి, ఏమై ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ సాధ్యమవుతుందో ఒకసారి చూడండి. 3 + 4 అనేది అడ్జసెంట్ నెంబర్లు యాడ్ చేస్తే 7 వస్తుంది. కాబట్టి ఇది మనకి జనరల్ డైస్ కింద ఉంది కాబట్టి సింగిల్గా జనరల్ డైస్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ నోట్ గుర్తుపెట్టుకున్నాం, కాంట్ ఫైండ్ ది ఎగ్జాక్ట్ ఆపోజిట్ నెంబర్, కాబట్టి ఇది చేయలేము. కాబట్టి ఇక్కడ మనం 2ని కనుక తీసుకుంటే చూడండి. సో ఇక్కడ 2 కనుక తీసుకుంటే మనం ఫైండ్ ద ఆపోజిట్ నెంబర్ టు ది 3 అన్నాడు. సో అంటే ఇక్కడ చూడండి 3 + 2 5, 3 + 6 9. సో కాబట్టి ఛాన్స్ లేదు. ఆపోజిట్ నెంబర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మనం క్లియర్గా ఏమిచ్చాము, ఆపోజిట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలని అంటే ఇది స్టాండర్డ్ డైస్. స్టాండర్డ్ డైస్లో ఏంటి, దీని ఆపోజిట్ నెంబరు ఎంత కలిపితే 7 రావాలన్నాను. సో 3 = 7. ఇక్కడ అడ్జసెంట్ ఉందా, 4 లేదు. సో 4 కలిపితే 7 అవుతుంది కాబట్టి 3కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ 4 ఉంటుంది. సో 4 ఈజ్ ద ఆన్సర్. సో 4 ఈజ్ ద ఆన్సర్స్. ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అంటే మీకు ఎట్లా క్వశ్చన్ ఇచ్చినా కూడా చేయొచ్చు. ఇందులో వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ 6 అని కూడా అడగచ్చు. ఎగ్జాంపుల్ అది కూడా చూద్దాం. సో ఫైండ్ ద ఆపోజిట్ ఆఫ్ 6 అన్నాడు అనుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3కి ఆపోజిట్ అని అంటే 6, ఇక్కడ 4 వచ్చింది. మరి 6కి ఆపోజిట్ అని అంటే మనం ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది. వెరీ క్లియర్గా 6 + 1 = 7 అంటే 6కి 1 అనేది ఆపోజిట్ అవుతుంది. ఇక్కడ అడ్జసెంట్ ఉందా, లేదు, కాబట్టి 1 అవుతుంది. ఒకవేళ 2కి అడిగాడు అనుకోండి, 2 + 7 అంటే 5. సో 5 ఈజ్ ద ఆపోజిట్ నెంబర్ టు ద 2. సో వెరీ క్లియర్గా మనం సింగిల్ డైస్ ఇచ్చి ఈ విధంగా స్టాండర్డ్ సింగిల్ డైస్ ఇచ్చి ఏ నెంబర్ మూడిట్లలో ఏ నెంబర్ని ఫైండ్ చేయమన్నా కూడా ఈజీగా అడ్జసెంట్ నెంబర్ లేనిది దానికి ఆపోజిట్ నెంబర్ అవుతుంది. క్లియర్గా మీరు తెలుసుకోవచ్చు. ఏదైతే = 7 అవుతుందో ఇక్కడ 6 + 1 అంటే మళ్ళీ ఇక్కడ 4 కూడా లేదు, 6 + 4 10 అవుతుంది కాబట్టి దానికి ఆపోజిట్ ఉండదు. 3 + 4 = 7. ఏవైనా 2 ఆపోజిట్ నెంబర్స్ కలిపినప్పుడు 7 అవుతుందో దాన్ని మాత్రమే మనం ఆపోజిట్ నెంబర్ కింద తీసుకుంటాం. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ విధంగా తిప్పడిగినా కూడా ఇంతకంటే ఏ నెంబర్స్ మారుతాయి తప్ప వేరేది ఉండదు. కాబట్టి ఈ 3 నెంబర్స్ మీద నేను మీకు క్లియర్గా చెప్పిన. సో నెక్స్ట్ చూద్దాం, మనం కేస్ 1 చూద్దాం. సో కేస్ 1 ఏంటి, కేస్ 1 అని అంటే కామన్ నెంబర్, 1 కామన్ నెంబర్. సో 1 కామన్ నెంబర్, కేస్ 1 కామన్ నెంబర్. ఏంటి 1 కామన్ నెంబర్? ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3, 2, 6. 2 డైస్ ఇచ్చి 1 కామన్ నెంబర్ అన్నాడు.
5 4 6. సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి 1 2. సో 2 డైస్ ఇచ్చాడు. 2 డైస్లో 1 కామన్ నెంబర్ ఉంటే దానికి ఆపోజిట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమని ఏ విధంగా అడుగుతాడు. సో వెరీ సింపుల్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 3 2 6 ఇచ్చాడు, 5 4 6 ఇచ్చాడు. ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది 6 ఈజ్ ద కామన్ నెంబర్. అంటే మనం 6ని కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి 6 కామన్ నెంబర్. సో ఎప్పుడైనా కూడా సింగిల్ కామన్ నెంబర్ 1 కామన్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అని అంటే క్లాక్ వైజ్లో రాసుకోండి. సవ్య దిశ అంటాం కదా, సవ్య దిశలో క్లాక్ వైజ్గా రాసుకోండి. ఇప్పుడు 6 అంటే 6 తర్వాత ఏమొస్తుంది 3 వస్తుంది, తర్వాత 2 వస్తుంది. సో ఇక్కడ కూడా క్లాక్ వైజ్ 6 4 వస్తుంది, 5 వస్తుంది. అంటే ఇక్కడ 3 4 2 5 ఆపోజిట్ నెంబర్స్. వెరీ క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈక్వల్గా ఏదైతే 2 డైస్ ఇచ్చి 1 నెంబర్ ఈజ్ కామన్ నెంబర్ ఉన్నప్పుడు మనం ఈ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు. వెరీ సింపుల్ లాజిక్. మరి ఇప్పుడు 6 ఉంది, 6కి ఎలా అంటే ఇక్కడ చూడండి 2 3 4 5 6 కూడా వచ్చేసింది. మిగిలిన నెంబర్ ఏంటి 1. సో 1 అనేది 6కి ఆపోజిట్ నెంబర్. 1 అనేది 6కి ఆపోజిట్ నెంబర్. వెరీ క్లియర్గా మనకు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 3కి 2కి ఆపోజిట్ నెంబర్ వచ్చినాయి. ఇందులో మిగిలిన నెంబర్ ఏదైతే ఉందో అది కామన్ నెంబర్కి ఆపోజిట్ నెంబర్ అవుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇదే విధంగా ఇంకా 2-3 ప్రాబ్లమ్స్ మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో సింపుల్గా ఇంకో మెథడ్ కూడా ఉంది. ఏ విధంగా దీన్ని మనం చేయొచ్చు అని అంటే మెథడ్ 2 3 సెకండ్స్ లోపల మనం చేయొచ్చండి. ఏ విధంగా మెథడ్ 2 అని అంటే ఏవైతే కామన్ నెంబర్స్ ఉన్నాయో వాటిని టాప్లో రాసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో కామన్ నెంబర్ ఏముంది 6 ఉంది. ఇక్కడ కామన్ నెంబర్ 6 ఉంది కాబట్టి టాప్లో రాస్తున్నాను నేను. సో దీన్ని క్లియర్గా మనం సవ్య దిశలో రాసుకోవాలి. 6 తర్వాత 3 ఉంది, తర్వాత 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇక్కడ చూడండి వెరీ క్లియర్గా ఎప్పుడైతే మనం కనుక కామన్ నెంబర్ ఉన్నప్పుడు ఈ విధంగా అయితే మనం మార్చుకోగలిగితే చూడండి 3 4 2 5 ఆపోజిట్ నెంబర్స్ అవుతాయి. చూడండి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది ఆపోజిట్ అవుతుంది. వెరీ క్లియర్గా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇది ఒక మెథడ్ అన్నట్టు. సో ఇది మెథడ్ 2. సో ఈ విధంగా చేయొచ్చు. లేదనంటే దీన్ని మనం ఇలా రాసుకుంటే కనుక ఈ విధంగా కూడా చేయొచ్చు. సో ఈ 2 మెథడ్స్లో ఈజీగా మనకు కామన్ నెంబర్ ఇచ్చినప్పుడు దానికి ఆపోజిట్ నెంబర్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ విధంగా మనం చేయగలుగుతాం అనేది కూడా క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు 4 6 1 సారీ 2 5 3 1. సో ఇక్కడ చూడండి ఇలా కనుక మనకి చూడండి 4 తీసుకున్నాం. సో ఇక్కడ మనకి కామన్ నెంబర్ ఏముంది ఐడెంటిఫై చేయండి. సో కామన్ నెంబర్ వచ్చేసి 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. మిగిలినది మనకు కామన్ నెంబర్ ఉంటే ఏం చేయాలనుకున్నాం, లేదా దీన్ని మనం టర్న్ చేసుకోగలిగితే 4 అంటే 4 వస్తుంది. నెక్స్ట్ 2 ఓకే, నెక్స్ట్ 6 4 వస్తుంది. నెక్స్ట్ 3, నెక్స్ట్ 5. అంటే 2కు 3 ఆపోజిటు, 6 5 ఆపోజిటు. మరి 4కి ఏమొస్తుంది, ఎలా ఐడెంటిఫై చేయడం చూడండి. 3 5 2 6 వచ్చింది. అంటే ఏది మిస్ అయింది, 4 ఇక్కడ ఉంది, అంటే 1 మిస్ అయింది. అంటే 4కి ఆపోజిటు 1.
1 మరి ఎక్కడన్నా అడ్జసెంట్ ఉందా చూసుకోవాలి. అడ్జసెంట్ ఉంటే ఏ అడ్జసెంట్ నెంబర్ ఉన్నా కూడా ఆపోజిట్ నెంబర్ కాదు కాబట్టి ఇక్కడ 1 ఎక్కడ అడ్జసెంట్ లేదు కాబట్టి 4కి ఆపోజిట్ అవుతుంది. లేదా దీన్ని ఈ విధంగా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ 4 అనేది కామన్ నెంబర్ ఉంది కాబట్టి 4ను తీసుకున్నాం. మిగిలిన నెంబర్స్ని చూద్దాం. 2 6 ఇక్కడ 3 5 1. సో 1 2 3 5 6 ఓకే. సో దీంట్లో 2 ఉందా? ఉంది. 6 ఉంది, 3 ఉంది, 5 ఉంది. మిగిలింది ఏంటి? 1. అంటే 4కి ఆపోజిట్ ఏంటి? 1. లేదా ఈ విధంగానైనా కూడా మనం కామన్ నెంబర్ ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ నెంబర్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ మెథడ్లో ఈజీగా మీరు 3 సెకండ్స్లోనే ఆన్సర్ చేయొచ్చు. మీరు గాబరపడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో ఈజీగా ఎనాలిసిస్ చేయగలగాలి. ప్రశ్నని 1కి 2 సార్లు చదివి అర్థం చేసుకోగలిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు 2 కామన్ నెంబర్స్, కేస్ నెంబర్ 2. ఇప్పుడు కేస్ నెంబర్ 2 కామన్ నెంబర్స్ చూద్దాం. 6 3 5. ఇక్కడ చూడండి 3 5 2. సో ఇక్కడ ఇది ఏ, ఇది బి. ఇక్కడ 2 డైస్ ఇచ్చాడు. సో 2 డైస్లో మనం 2 కామన్ నెంబర్స్కి సంబంధించి ఫైండ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి 6 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 2 కామన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు క్లియర్గా వినండి, క్లియర్గా అర్థం చేసుకోండి. 2 కామన్ నెంబర్స్ మనం ఇందాక సింగిల్ కామన్ నెంబర్ అంటే 1 కామన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏం చేసామనంటే 1 కామన్ నెంబర్ ఇచ్చినప్పుడు 1 రాసుకొని దాన్ని మనం క్లాక్ వైజ్ రాసుకొని దాంట్లో క్లియర్గా చేసాం. లేదనంటే కామన్ నెంబర్ ఏదైతే ఇచ్చిందో దాన్ని టాప్లో రాసుకొని దాన్ని సవ్య దిశలో రాసినప్పుడు మనకి దీనికి ఆపోజిట్ నెంబర్ ఏదనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలిగినాం. ఇప్పుడు మరి 2 కామన్ నెంబర్స్ ఇచ్చిండు, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం? సో ఇక్కడ వెరీ సింపుల్గా 2 కామన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఏవైతే కామన్ నెంబర్స్ లేవో అవి 2 ఆపోజిట్ నెంబర్స్ అవుతాయి. వెరీ క్లియర్గా చూడండి, ఇక్కడ 6 2 అనేది ఆపోజిట్ నెంబర్స్ అవుతుంది. ఇక్కడ ఏవైతే కామన్ నెంబర్స్ ఉన్నాయో కామన్ నెంబర్స్ కానివి ఏవైతే ఉంటాయో అది ఈజీగా మనకు ఆపోజిట్ నెంబర్ అనేది తెలిసిపోతుంది. ఎప్పుడైతే 2 కామన్ నెంబర్స్ ఇచ్చి ఇప్పుడు 6కి కానీ 2కి కానీ ఆపోజిట్ నెంబర్ అడిగిండి అనుకోండి, వెరీ క్లియర్గా మీరు కళ్ళు మూసుకొని 1 సెకండ్లో చెప్పేయచ్చు 2 కామన్ నెంబర్స్ కాకుండా కామన్ నెంబర్స్ కానీ 2 ఆపోజిట్ నెంబర్స్ అవుతాయండి. ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం 2 కామన్ నెంబర్స్ ఇస్తే కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇందులోనే ఇంకా మనకి లెటర్స్ రూపంలో కూడా అడగవచ్చు. లెటర్స్ రూపంలో ఎట్లా అడుగుతాడనంటే ఏ నుండి ABCDEF. సో 6 కాబట్టి లెటర్స్లో కూడా మనల్ని అడగవచ్చు. లేదా మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఎగ్జాంపుల్ ప్లస్, మైనస్, స్టార్, డాలర్, హ్యాండ్, సో ఇట్లా మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో కూడా అడిగే అవకాశం ఉంది. మరియు ఓపెన్ డైస్, సో ఓపెన్ డైస్లో కూడా అడిగే అవకాశం ఉంది. ఓపెన్ డైస్ అంటే చూడండి ఈ విధంగా ఉంటుంది. వన్ 2 3 4 5 6. చూడండి ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ క్లియర్గా మనకు ఏం తెలుస్తుందంటే ఏ 2 అడ్జసెంట్ లేవో అవి ఆపోజిట్ ఉంటాయి. ఓపెన్ డైస్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ 2 అడ్జసెంట్ లేనివి ఏ 2 ఉన్నాయో అవి 2 ఆపోజిట్ ఉంటాయి. క్లియర్గా చూడండి. సో ఇక్కడ 1 3,
ఏ రెండు అయితే అడ్జసెంట్ లేవో అవి రెండు ఆపోజిట్ అవుతాయి. మళ్ళీ 1 6 కూడా ఆపోజిట్ అవుతుంది. క్లియర్గా 1 3 3 5 1 6. సో ఇవి మనకు ఓపెన్ డైస్లో ఆపోజిట్ నెంబర్స్. సో దీంట్లో కూడా ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ విధంగా చేయొచ్చు, ఏ విధంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వెరీ క్లియర్గా నేను చేసి చూపిస్తాను. సో ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి డైస్ చాప్టర్ చాలా ఈజీ అండి. 3 to 5 సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు. పూర్తి క్లాస్ను కూడా మేము మీకు అందిస్తాము. ఎవరైతే ఏరోస్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మా కోర్సును తీసుకుంటారో వాళ్ళకి డైస్ మీద పూర్తిగా ఇంకా మీకు ఉండే సందేహాలను కూడా నివృత్తం చేసి ఎగ్జామ్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, లేదా CGL కావచ్చు, SSC కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, డైస్ మీద 2 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తున్నాయి. సో 2 టైప్స్, ఎలాంటి టైప్ అడుగుతాడు అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. సో కాబట్టి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏరోస్ అకాడమీ.